వెల్కమ్ టు హెల్త్ కేర్. నవడేస్ ఒబేసిటీ, డయాబెటీస్ రెండు సమస్యలు తీవ్రంగా వేధిస్తున్నాయని చెప్పవచ్చు. మరి ముఖ్యంగా మన దేశము వీటికి క్యాపిటల్గా మారిపోయింది. ఒకదానితో ఒకటి ముడిపడి ఉండడమే కాకుండా ఒకదాని వల్ల ఇంకొకటి కంట్రోల్లో లేకుండా పోవడం, వీటికి ఎలాగ చెక్ పెట్టాలని రకరకాల ప్రయత్నాలు చేయడం, మెడిసిన్స్ కూడా నవడేస్ ట్రై చేయడం, వాటి వల్ల కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఎదుర్కోవడం కూడా గమనిస్తున్నాం. మరి అసలు వీటిని అదుపులో ఉంచడానికి మెటబాలిక్ సర్జరీ అని చేస్తుంటారు, అది ఎప్పుడు చేస్తుంటారు, బేరియాట్రిక్ సర్జరీ ఏంటి, బేరియాట్రిక్ సర్జరీలో రకాలేంటి, మరి మెడిసిన్స్ ఎవరు ప్రయత్నించవచ్చు, ముందుగా ఈ సర్జరీకి ముందుగా ఎలాంటి ప్రయత్నాలు చేయవచ్చు, ఈ సర్జరీల వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఎవరికి తప్పనిసరి, ఇలాంటి వివరాలన్నీ అందించడానికి విరించే హాస్పిటల్స్ డైరెక్టర్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ రోబోటిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ కృష్ణమోహన్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో అండి. అంటే ఈ రోజుల్లో ఈ రెండు సమస్యలు చాలా తీవ్రంగానే ఉన్నాయండి. చిన్న వయసులో కూడా ఎదుర్కొంటున్నారు. అసలు వీటి గురించి మీరు చెప్పే మాటలు ఏంటంటారు? ఒక సీనియర్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ కదా మీరు. అంటే ఒబేసిటీ అనేది రాను అంటే గత 10-15 ఏళ్ళుగా చూసుకుంటే ఆహారపు అలవాట్లు మారిపోయినాయి, జీవనశైలి మారిపోయింది, స్ట్రెస్ పెరిగిపోతుంది సమాజంలో. అంటే ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక స్థాయిలో వాళ్ళకి ఈ స్ట్రెస్ అనేది ఉంటుంది. దానివల్ల లైఫ్ స్టైల్ మార్చుకుంటున్నారు, ప్లస్ హ్యాబిట్స్ కూడా ఉన్నాయి. స్మోకింగ్, ఆల్కహాల్, ప్లస్ జంక్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్ కన్జంప్షన్ పెరిగిపోయింది. ఒక 15 ఏళ్ల క్రితం ఇంత ప్రాసెస్డ్ ఫుడ్ తినలేదు, ఒక 20 ఏళ్ల క్రితం. ఈ 20 ఇయర్స్లో సమాజం ప్రాసెస్డ్ ఫుడ్స్ వైపు ఎక్కువగా మారడం వల్ల ఒబేసిటీ కూడా పెరిగిపోయింది. ఈ దేశంలో 80 మిలియన్ పీపుల్ ఉన్నారు యాజ్ పర్ ఎన్ఎఫ్హెచ్ఎస్ డేటా ఒబీస్గా. ఈ 80 మిలియన్లో అందరూ కూడా ఉండాల్సిన బిఎంఐ కంటే 32.5 కంటే ఎక్కువ ఉన్నారు వీళ్ళంతా. సో వీళ్ళందరికీ కూడా ఏదో ఒక మార్గం కావాలి, లేకపోతే అనవసరమైనటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. అందుకని ఈ రోజులో ఈ ఒబేసిటీ అనే వర్డ్ కూడా బాగా పికప్ అవుతుంది. డయాబెసిటీ అంటే డయాబెటీస్ ప్లస్ ఒబేసిటీ, డయాబెసిటీ అంటాం. అంటే ఎప్పుడైతే మనం ఏదైనా ఒక వస్తువుని మనం 100 కిలోల కోసం తయారు చేస్తే దాని మీద 200 కిలోల బరువు పెడితే ఏ విధంగా దాని పనితనం తగ్గిపోతుందో బాడీలో ఆర్గాన్స్ కూడా ఒక ఐడియల్ వెయిట్కి తయారైంది. సో ఎప్పుడైతే మనం పెరిగిపోతూ ఉంటామో ఒక స్టేజ్ దాటిన తర్వాత ఈ ఆర్గాన్స్ అన్నీ కూడా తీసుకోలేము. సో అందువల్ల ఆర్గాన్ పెరగదు. సో ఫ్యాట్ అయితే పెరుగుతూ ఉంటుంది లోపల, మెటబాలిజం తగ్గిపోవడం వల్ల. సో అందుకని అందరూ కూడా ముందు ఆహారపు నియమాలు కరెక్ట్గా పాటించడం. ఎప్పుడైతే ఒబేస్గా వెళ్ళిపోతారో ప్యాంక్రియాస్ అది తయారు చేసే ఇన్సులిన్ సరిపోదు బాడీకి. ఎప్పుడైతే ఇన్సులిన్ సరిపోలేదో డయాబెటీస్ వచ్చేస్తుంది, టైప్ 2 డయాబెటీస్ అంటాం దాన్ని. సో అందుకని ఎర్లీగా మేల్కోవడం బెటర్. ఓకే, ఎవరైనా షుగర్ అదుపులో లేదు లేదా అధిక బరువు ఉన్నాం, ఇంకా నేను మా వల్ల కావట్లేదని మీ దగ్గరికి వస్తే అసలు మీరు ఏ పారామీటర్స్ చెక్ చేస్తారండి? అంటే కేవలం టైప్ 1 డయాబెటీస్ ఉంటే మళ్ళీ ఇది పనికిరాదు. ఎవరికైతే టైప్ 2 డయాబెటీస్ ఉండి స్థూలకాయం కనుక ఉన్నట్టయితే వాళ్ళు అసలు ఎందుకు వాళ్ళకి ఈ ఒబేసిటీ అనేది వచ్చింది అనేది ముందు చెక్ చేయడం జరుగుతుంది. అంటే గ్రెలిన్, లెప్టిన్, డిహెచ్ఏ ఇట్లాంటి కొన్ని స్పెషల్ హార్మోన్స్ ఉంటాయి. చాలామంది థైరాయిడ్ హార్మోన్ ఒకటే చేయించుకొని అన్ని హార్మోన్స్ చేయించుకున్నాం అనుకుంటారు. దీంట్లో ఎన్నో రకాల హార్మోన్స్ ఉన్నాయి. అసలు మనం ఎందుకు లావ్ అవుతున్నాం అనేది 100% ఇవాళ సైన్స్ చెప్పగలదు, కానీ ఆ టెస్టులు చేయాలి. యూజువల్గా నా ప్రాక్టీస్లో మేము ఆల్మోస్ట్ ఒక 5 డాక్టర్లు 5 స్పెషాలిటీస్ కలిసి ఒక 103 టెస్టులు చేయడం జరుగుతుంది. దీంతో మనకు మొత్తం తెలుస్తుంది క్లియర్గా అసలు ఎందుకు ఫ్యాట్ అనేది అన్ని చోట్ల ప్రొడ్యూస్ అవుతుంది. అంటే ఎక్కడైనా అది డిపాజిట్ కావచ్చు, ఒక బ్రెయిన్ తప్ప ఫ్యాట్ అనేది బాడీలో ఎక్కడైనా ఉండొచ్చు. సో ఎందుకు అది డిపాజిట్ అవుతుంది, ఈజ్ ఇట్ ఇష్యూ ఆఫ్ లైఫ్ స్టైల్ ఆర్ ఇష్యూ ఆఫ్ జెనెటిక్స్ ఆర్ ఇష్యూ ఆఫ్ ఫుడ్ హ్యాబిట్స్ అనేది మనకు అర్థమవుతుంది. దాన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది ఎలాంటి ప్రొసీజర్లు కావాలి. అసలు కొందరు సర్జరీలు అక్కర్లేదు, వాళ్ళకి రకరకాల పద్ధతులు అంటే మెడిసిన్స్ పెడుతూ ఉంటాము, లేదా లైఫ్ స్టైల్ మార్చడానికి ప్రయత్నిస్తాము, డైటరీ హ్యాబిట్స్ మార్చడానికి ప్రయత్నిస్తాం. మధుమేహము, అధిక బరువు అదుపులో లేకపోతే మెటబాలిక్ సర్జరీ, ఓన్లీ బరువే కంట్రోల్ చేయాలనుకుంటే బేరియాట్రిక్ సర్జరీ, కరెక్టేనా? కరెక్ట్. బేరియాట్రిక్ సర్జరీ, మెటబాలిక్ సర్జరీ రెండు కూడా ఒకటే. ఓకే. అయితే బేరియాట్రిక్ సర్జరీ చేసిన తర్వాత వీళ్ళల్లో డయాబెటీస్ కూడా తగ్గడం చూసి ఇది
స్లోగా మెటబాలిక్ సర్జరీగా రూపాంతరం చెందింది. అయితే డయాబెటీస్ పేషెంట్కి నేను బెరియాట్రిక్ చేసేటప్పుడు లింబ్ లెంగ్త్స్ అంటాం, అంటే బైపాస్లు చేస్తుంటాం వీళ్ళకి. ఆ లింబ్ లెంగ్త్ మారుస్తాం, అంటే లింబ్ అంటే ఏంటి, ఇంటెస్టైన్ లెంగ్త్ మారుస్తాం. సో డయాబెటీస్ లేని వాళ్ళకేమో ఒక 100 సెంటీమీటర్సే బైపాస్ చేస్తే వీళ్ళకి 150 సెంటీమీటర్లు బైపాస్ చేస్తాం. సో ఆ విధంగా ఇంటెస్టైనల్ లెంగ్త్ను మారుస్తాం కనుక దీనికి ఏమో మెటబాలిక్ సర్జరీ అని పెట్టాం, దానికి బెరియాట్రిక్ సర్జరీ అని చెప్పి పిలుస్తారు. అంటే బెరియాట్రిక్ సర్జరీ అనేది ఒక సింగిల్ వర్డ్ అయినా కానీ దానిలో ఎన్నో టైప్స్ ఉన్నాయి అంటారా? డెఫినెట్గా కామన్గా చేసేది ఎక్కువ మంది స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అంటారు. అట్లా కాకుండా ఆర్వైజీవి అంటే RUNY గ్యాస్ట్రిక్ బైపాస్ అంటాం, అట్లాగే మినీ గ్యాస్ట్రిక్ బైపాస్ అంటాం, అట్లాగే సింగిల్ ఎనాస్టమోసిస్ గ్యాస్ట్రిక్ బైపాస్ అంటాం, అట్లాగే స్లీవ్ ప్లస్ ప్రొసీజర్స్ అన్నీ ఉన్నాయి. దాదాపు ఒక 6 టైప్స్ ఆఫ్ ప్రొసీజర్స్ ఉన్నాయి. సో మనం టైలర్ మేక్ చేయాలి, ప్రతి పేషెంట్కి కూడా వాళ్ళకున్న హార్మోన్స్ని బట్టి ఏదైతే బెటరో దాన్ని చూస్ చేసుకోవడం జరుగుతుంది. అయితే ఒక 15 ఇయర్స్గా ఈ బెరియాట్రిక్ సర్జరీస్, ఈ మెటబాలిక్ సర్జరీస్ బాగా జరుగుతున్నాయి కదండి. మీరు మీ ఎక్స్పీరియన్స్లో ఎన్నో వేల మందికి చేశారు. మీరు వాళ్ళని స్టడీ చేస్తే ఈ ఒక డికేడ్గా వాళ్ళలో ఎలాంటి చేంజెస్ ఉన్నాయి, రీగెయిన్ అయినట్టుగా గమనిస్తున్నారా, డయాబెటీస్ మళ్ళీ కంట్రోల్ తిరగబెట్టడానికి గమనిస్తున్నారా, ఎలాంటివి గమనిస్తుంటారు? ఇది 2005లో మొట్టమొదటి సర్జరీ సౌత్ ఇండియాలో నేనే చేశాను, బెరియాట్రిక్ సర్జరీ హైదరాబాద్లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ 20 ఏళ్లలో చాలామంది చేయడం జరిగింది. అయితే దీంట్లో ఒక 1% ఆఫ్ ద పీపుల్ మళ్ళీ లావ్ అయిన సందర్భాలు కూడా ఉంటాయి. 1% ఎందుకు లావ్ అవుతారు, ఎవరు లావ్ అవుతారంటే బేసికల్లీ లైఫ్ స్టైల్ని కరెక్ట్గా చూసుకోలేకపోవడం, స్ట్రెస్ లిమిట్స్ దాటిపోవడం. అంటే వాళ్ళు సర్జరీ చేయించుకునేటప్పుడేమో 30 ఏళ్ళు ఉంటే ఒక 15 ఏళ్ళు గడిచేటప్పటికి 45 ఏళ్లకు కొందరు స్ట్రెస్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే వ్యాపార రీత్యా కావచ్చు, లేదా వాళ్ళ దైనందిన కార్యకలాపాల వల్ల. సో అలాంటప్పుడు ఈ స్ట్రెస్ వల్ల టైంకి తిరగటం అనేది మానేస్తారు, వాటర్ తాగడం మానేస్తారు, నిద్ర అనేది ఉండదు. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్. మనం వెయిట్ మేనేజ్మెంట్ చేయాలి అనుకుంటే ఎవరైనా సరే ముందు టైంకి తినడం, టైంకి నిద్రపోవడం, రోజు క్రమం తప్పకుండా కనీసం ఒక 45 నిమిషాల పాటు వాకింగ్ చేయడం, ఈ మినిమం రిక్వైర్మెంట్స్ కావాలి. ఈ బరువుకి వాటర్ ఇంటేక్కి కూడా సంబంధం ఉంటుంది అంటారా? మనకి బాడీ తయారైందే 70% to 80% మొత్తం మన బాడీలో ఉన్నది వాటర్. సాలిడ్ ఉండేది కేవలం 30%. సో ఎప్పుడైతే మనం వాటర్ తక్కువ తాగుతామో, అంటే మనకు ఉండే బ్లడ్ వాల్యూము 5.5 లీటర్స్ లోపల బాడీలో, అది 3 లీటర్లు యూరిన్లోను, మోషన్లోను, స్వెట్లోను, బ్రెత్లోను, శ్వాసలో కూడా అంతా పోతుంది బయటికి. దాన్ని రీఫిల్ చేయమంటున్నాం. సపోజ్ 3 లీటర్లు తాగలేదు, బాడీ ఏం చేస్తుంది, బ్రెయిన్ ఏం చేస్తుంది, మనం తినే ఆహారం నుంచి దాచుకుంటుంది. మనం బయట నుంచి తీసుకోలేదు కనుక దాచుకుంటుంది. అప్పుడు కూడా అది సరిపోకపోతే ఇక థర్స్ట్ ఫీల్ అవుతూ ఉంటాం. సో ఎప్పుడైతే మనం ఇది తక్కువ తాగుతామో మెటబాలిజం తగ్గుతుంది. ఎలా తగ్గుతుంది? ఆ బ్లడ్ క్వాంటిటీ తగ్గింది, దానివల్ల ఆక్సిజనేషన్, బాడీ ఆక్సిజనేషన్ తగ్గుతుంది. ఆక్సిజన్ ఎప్పుడైతే తగ్గిందో నీరసంగా ఫీల్ అవుతాం. సో మెటబాలిజం తగ్గుతుంది, ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది. ఇదంతా కూడా ఒక విషయస్ సైకిల్, చైన్ రియాక్షన్. ఓకే. ఈ మధ్య రీసెంట్ టైమ్స్లో ఈ మధ్య చాలామంది మెడిసిన్స్ ట్రై చేద్దామని అనుకుంటున్నారండి. అసలు దాని గురించి ఒకసారి క్లియర్గా కెన్ యూ గివ్ సమ్ లైట్ ఆన్ ఇట్? మనకి మెడిసిన్స్ ఒకప్పుడు అవైలబిలిటీ లేదు, కానీ గత 2 సంవత్సరాలుగా అవైలబిలిటీ వచ్చాయి. నోవో నార్డిస్క్ కంపెనీది, అట్లాగే ఎలీ లిలీ కంపెనీది, ఇవన్నీ కూడా వచ్చాయి. ఇంజెక్షన్స్ వచ్చాయి, ట్యాబ్లెట్స్ వచ్చాయి. బేసికల్లీ ఇవన్నీ కూడా GLP-1 ఎనలాగ్స్ అనమాట. ఇవన్నీ GLP-1 అంటే గ్లూకగాన్ లైక్ పెప్టైడ్ 1 అనేటువంటి హార్మోన్కి సంబంధించినటువంటి. ఈ GLP-1 ఏం చేస్తుంది అసలు మన బాడీలో? GLP-1 ఈ రెండూ కూడా బేసికల్లీ మన హంగర్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. అంటే ఒకటి ఐలియల్ బ్రేక్ ఫినామినా ఉంటుంది. అంటే ఏంటి? ఇంటెస్టైన్స్ కదలాల్సిన స్పీడ్ కంటే తక్కువగా కదిలేట్టు చేస్తాయి. అందువల్ల ఎక్కువ తినలేము. అంటే సెటైటీ, మనకి సాటిస్ఫాక్షన్ అనేది త్వరగా వచ్చేట్టుగా
చేస్తాయి అన్నమాట. అంటే మొహం మొత్తేసింది అంటాం, మనకి ఇష్టమైన ఫుడ్ ఒక స్థాయి దాటిన తర్వాత తినలేము. సో ఇవే హార్మోన్స్ని ఇప్పుడు మనం ఎక్కువ మోతాదులో కనుక తీసుకుంటే ముందుగానే ఆ సాటిస్ఫాక్షన్ అనేది వచ్చేస్తుంది. అవే ఈ మెడిసిన్స్. అవి ఒకటి మొన్జారో అని చెప్పి కొత్తగా వచ్చిన ఇంజెక్షను, ఇది GLP-1 రెండింటికి సంబంధించినటువంటి ఇంజెక్షన్. ఇది మిగిలినటువంటి ఇంజెక్షన్స్ టాబ్లెట్స్ అన్నీ కూడా GLP-1 అనలాగ్స్ అవి. బట్ పనిచేసేదైతే అన్నీ కూడా ఒకే విధమైనటువంటి ప్రాసెస్లో పనిచేస్తాయి. ఇవి సేఫే అంటారా? యాక్చువల్గా ఇవి కొందరికి ఏంటంటే ఒక 2 to 3% పీపుల్లో నాజియా ఉండొచ్చు, బ్లోటింగ్ ఉండొచ్చు, అట్లాగే కొందరికి డయేరియా ఉండొచ్చు, కొందరికి కాన్స్టిపేషన్ ఉండొచ్చు. ఇవన్నీ కూడా అందరిలో ఉండాలని లేదు. యాజ్ ఐ టోల్డ్ యూ, ఒక 2 to 3% సఫర్ కావచ్చు. బట్ మిగిలిన వాళ్ళందరూ కూడా డెఫినెట్గా తగ్గుతారు. అయితే ఎందుకంటే మామూలుగా న్యాచురల్గా జరిగే ప్రక్రియకి మనం అడిషనల్గా క్వాంటిటీస్ ఇవ్వడం వల్ల వెంటనే సాటిస్ఫాక్షన్, అంటే అసలు ఎక్కువ తినము కానీ అప్పుడే సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుంది, కొంచెం తినగానే చాలు నాకు అనిపిస్తుంది. సో ఒక కంట్రోల్ అనేది క్రియేట్ అవుతుంది. సో దట్ మీరు క్యాలరీస్ లోపలికి వెళ్ళడం లేదు కనుక, ఎనర్జీ ఇవ్వడం లేదు కనుక మీ బాడీలో ఉన్న ఫ్యాట్నే ఎనర్జీ కింద వాడుకుంటుంది బ్రెయిన్. అంటే వాళ్ళకి వీక్నెస్, న్యూట్రిషియస్ డెఫిషియన్సీస్ ఇలాంటివి వచ్చే రిస్క్ ఉండదా? డెఫినెట్గా ఎప్పుడైతే ఫుడ్ తీసుకోవడం లేదో న్యూట్రిషన్ డెఫిషియన్సీ వస్తుంది. దానికి మల్టీవైటమిన్స్, మళ్ళీ వైటమిన్ చెక్స్ ఇవన్నీ కూడా నడుస్తూ ఉంటాయి. అది బెరియాట్రిక్ సర్జరీ చేసినా కూడా వైటమిన్ లోపాలు ఉంటాయి. సో డెఫినెట్గా వాటికి సప్లిమెంట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే కొందరిలో ఇప్పుడు ప్యాంక్రియాటైటిస్ అనేది ఒక కాంప్లికేషను. ఈ డ్రగ్స్ తీసుకునే వాళ్ళలో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, అంటే ఎవరైతే 2 సంవత్సరాల కంటే ఎక్కువగా తీసుకుంటారో వాళ్ళలో ట్రయల్స్లో తెలిసినటువంటి విషయం, వాళ్ళలో కొందరికి ప్యాంక్రియాటైటిస్ కూడా రావచ్చు. అంటే మీ ఎక్స్పీరియన్స్లో ఇప్పుడు మీరు వాళ్ళకి సర్జరీ అవసరము అని చెప్పారు, చెప్తే ఈ మెడిసిన్స్ వచ్చాయి కదండి అవే ట్రై చేస్తామంటే మీరు ఏం చెప్తారు వాళ్ళకి? కరెక్ట్. ఈ మెడిసిన్స్తో మ్యాక్సిమం ఎవరైనా కూడా ఒక 15 కిలోలు లేదా 20 కిలోలు తగ్గొచ్చు. సో 15-20 కిలోలు తగ్గాల్సిన వాళ్ళకి అసలు సర్జరీ చేయకూడదు. సో వాళ్ళందరికీ కూడా లైఫ్ స్టైల్ మెడిసిన్స్ సరిపోతాయి. ఇప్పుడు ఒక 150 కిలోలు ఉన్న వ్యక్తి ఏ డ్రగ్స్ వాడినా అవి వాడినంత కాలమే తగ్గుతారు. మళ్ళీ వెంటనే సపోజ్ ఒక 10 నెలలు తీసుకుని 11వ నెలలు తీసుకోకపోతే మళ్ళీ మామూలుగా వచ్చేస్తుంది, మొత్తం జీవనక్రియ అంతా మారిపోతుంది మళ్ళీ. సో అందుకని మస్ట్గా వీళ్ళు ఎవరు తీసుకోవాలి ఎవరు తీసుకోకూడదు అనేది డాక్టర్ సూపర్విజన్లోనే తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఒకసారి ఆ మెడిసిన్స్ మొదలు పెడితే ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉండాలి, ప్రతి నెల తీసుకుంటూనే ఉండాలి. అది నెలకి వచ్చి ఖర్చు ఒక 11,000 దాకా అవుతుంది. సో అది పెట్టుకోగలగాలి 11-12,000. బెరియాట్రిక్ సర్జరీ అన్నప్పుడు నవ్వేడేస్ అంటే ఇంతకుముందు చేయించుకున్న వాళ్ళు కొంచెం మళ్ళీ వెయిట్ గెయిన్ అవుతున్నారు కదా అని కొంచెం హెసిటేషన్ కూడా ఉంటుందండి ఈ రీసెంట్ ట్రెండ్లో. దీని గురించి మీరు పేషెంట్స్కి ఎలాంటి సజెషన్ ఇస్తూ ఉంటారు? ఒకటి వెయిట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్, పోస్ట్ ఆపరేటివ్ ఫాలోఅప్ ఒకటి పెడతాము. ఇదేంటంటే మనం ఎందుకు చేయించుకున్నాం ఆపరేషన్ అనేది ముందు అసలు ప్రతి వ్యక్తికి కూడా అర్థం కావాలి. అయిన తర్వాత ఇది ఆటోమేటిక్ సిస్టమ్ అయితే కాదు, ఇది దానికి కొంత మెయింటెనెన్స్ కావాలి. మెయింటెనెన్స్ అంటే ఏమడుగుతున్నాము, టైంకి తినమంటున్నాం. టైంకి తినడం అంటే మన బాడీస్ అన్నీ కూడా సూర్యరశ్మితోనే ఆధారపడి ఉన్నాయి. సో సన్ రైజ్ నుంచి 2 అవర్స్లో ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అయిపోవాలి. అట్లాగే లంచ్ నుంచి 2 అవర్స్లో 12 noon నుంచి 2 అవర్స్లో లంచ్ అయిపోవాలి. అట్లాగే సన్సెట్ నుంచి 2 అవర్స్లో డిన్నర్ అయిపోవాలి. ఇవి టైమింగ్స్. ఏదో ఒక టైంలో నేను టైంకే తింటున్నాను రోజు అని చెప్పి తింటే కనుక అది కుదరదు. ఎందుకంటే ఆ టైంలో కార్టిసాల్ అనేది యాక్టివ్గా ఉండదు. కార్టిసాల్ అనేది మనకు మెటబాలిక్ హార్మోన్. సూర్యుని బట్టి ఈ హార్మోన్ మనలో ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. అట్లాగే రాత్రి 10 గంటల తర్వాత సాలిడ్స్ తినకూడదు ఎవరు కూడా. ఎందుకని 10 గంటల కల్లా కార్టిసాల్ 0 అయిపోతుంది, మెలటోనిన్ స్టార్ట్ అవుతుంది బాడీలో, అది స్లీపింగ్ హార్మోన్. ఆ టైంలో మనం తినడం మొదలు పెడితే ఫ్యాట్ ఎక్కువ జమ అవుతుంది. ఎందుకంటే మెటబాలిజం కూడా అంత యాక్టివ్గా ఉండదు కనుక ఎక్కువసేపు నిద్ర కూడా రాదు. దానివల్ల మెటబాలిజం తగ్గడం, ఫ్యాట్ ఎక్కువ పెరగడం జరుగుతుంది. దానికి తోడు ప్రాసెస్డ్ ఫుడ్స్ కూడా తీసుకుంటే ఇంకా ఎక్కువ గ్లూకోజ్ వాళ్ళు ఇంజెస్ట్ చేస్తున్నారు.
ఈ మధ్య రకరకాల డైట్స్ వస్తున్నాయి కదండి, అవి ఫాలో అవుతుంటారు, కొంచెం తగ్గుతారు, మళ్ళీ వెయిట్ పుటాన్ అవుతారు. ఇవన్నీ ట్రెండ్స్ గురించి మీరు ఏమంటారు? అంటే ప్రతి ఒక్కళ్ళు ఎవరు కూడా లావు అవ్వాలని కోరుకోరు ఈ ప్రపంచంలో. అంటే అన్మేనేజబుల్ ఒబేసిటీ వచ్చినప్పుడు ఇట్ ఈస్ రియల్లీ ప్రాబ్లం. ప్రతి ఒక్కళ్ళు తగ్గాలనుకుంటారు, దానికోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ ప్రయత్నాలు చేయడంలో భాగమే ఇది కూడా. ఏది రకరకాల డైట్, పలానా వాళ్ళ డైట్ ఎవరో చెప్పారు, యూట్యూబ్లో చెప్పారు, లేకపోతే ఎవరో ఫ్రెండ్ దగ్గర తెలుసుకోవడము. కొంతకాలం ఎప్పుడైనా మీరు రిస్ట్రిక్టెడ్ డైట్ తీసుకున్నప్పుడు ఎవరైనా తగ్గుతాం. కానీ డైట్తో పాటు ఎక్సర్సైజ్ ఉండాలి, దాంతోపాటుగా నిద్ర ఉండాలి, దాంతోపాటుగా ఇనఫ్ వాటర్ తీసుకోగలగాలి. అంటే బాడీలో ఆక్సిజనేషన్ సైకిల్స్ మెయింటైన్ చేయగలగాలి, అట్లాగే బ్లడ్ ఫ్లో సైకిల్ మెయింటైన్ చేయగలగాలి, అలాగే స్లీప్ సైకిల్ మెయింటైన్ చేయగలగాలి. ఈ డైట్స్ తీసుకోవడం వల్ల కొద్ది కాలం మాత్రమే తీసుకోగలరు, తర్వాత బోర్ కొట్టేస్తుంది. వాళ్ళు మానేసినటువంటి జస్ట్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో మళ్ళీ డబల్ ది వెయిట్ గెయిన్ చేస్తూ ఉంటారు. అట్లా ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోవడం, స్ట్రెస్లోకి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. బేరియాట్రిక్ సర్జరీ అంటే నవ్వేడేస్ లాప్రోస్కోపీ పద్ధతిలో చేస్తున్నారా, రోబోటిక్ సర్జరీ చేస్తున్నారా? 2 పద్ధతుల్లోనూ చేస్తున్నాము. అంటే రోబోట్ అనేది అందరి దగ్గర ఉండదు, ఇది అన్ని హాస్పిటల్స్లో ఉండదు. సో కొన్ని హాస్పిటల్స్లోనే ఉంది ఇది. బట్ ఎక్కువగా లాప్రోస్కోపీ పద్ధతిలోనే చేయడం జరుగుతుంది. బట్ రోబోటిక్గా కూడా నేను చేస్తూ ఉంటాను. ఈ లాప్రోస్కోపిక్ పద్ధతిలో అయినా రోబోటిక్ పద్ధతిలో అయినా మినిమల్లీ ఇన్వేజివ్ మెథడ్లోనే చేస్తాము. అంటే కేవలం 1 సెంటీమీటర్ హోల్స్ ఉంటాయి, వాటిలోంచి మనం రెగ్యులర్ లాప్రోస్కోపీ సర్జరీలు ఎలా అవుతాయో ఇవి కూడా అలాగే అవుతాయి. అందువల్ల సర్జరీ చేసిన తర్వాత క్విక్గా రికవరీ కూడా ఉంటుంది. వాళ్ళు ఎన్ని రోజుల్లో వాళ్ళ నార్మల్ యాక్టివిటీస్కి అటెండ్ అవ్వగలరు ఈ సర్జరీ తర్వాత? యూజువల్గా నెక్స్ట్ డేకే వాళ్ళు నడిపించడం జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళు ప్రోటోకాల్ కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. అంటే ఆక్సిజనేషన్ సైకిల్ మెయింటైన్ అవ్వాలి అంటే వాటర్ తాగాలి, టైంకి పడుకోవాలి, టైంకి చేయాలి. అలా చేయని పక్షంలో మళ్ళీ వామిటింగ్ రావడం అనో, ఎసిడిటీ రావడం అనో, కొత్త కాంప్లికేషన్స్, కొందరికి ఈవెన్ బ్లడ్ క్లాట్ అవ్వడం, ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. సో వీటన్నిటిని అధిగమించాలంటే ముందు డాక్టర్ చెప్పినట్టుగా టైంకి తినడం, టైంకి పడుకోవడం, రోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఈ 3 పాటించగలిగితే కేవలం నెక్స్ట్ 2 వీక్స్లో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు, వాళ్ళ జాబ్కి వాళ్ళు వెళ్ళగలుగుతారు. అంటే బెరియాట్రిక్ సర్జరీ అయిపోయిన తర్వాత ఒక 2 వీక్స్ నుంచి వాళ్ళు ఇంకా ఇవి కూడా ఎక్సర్సైజెస్ కూడా చేయొచ్చు అంటారా? ఎక్సర్సైజ్ అంటే బరువులు ఎత్తడం కాదు, వాకింగ్ చేయొచ్చు. 5 కిలోమీటర్స్ నడవచ్చు వాళ్ళ ఓపిక. అంటే ఎవరు నడవలేరు 5 కిలోమీటర్స్, 2 వీక్స్ తర్వాత నడిచేయచ్చు. అంటే మినిమం ఇనీషియల్గా హెవీ వెయిట్స్ ఉన్న వాళ్ళు 1/2 కిలోమీటర్ నడవడమే కష్టం. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం 5 కిలోమీటర్స్ దాకా రీచ్ అవ్వచ్చు. అది రీచ్ అవ్వడానికి 1 సంవత్సరం పడుతుంది వాళ్ళకి. ఇట్లా అంటే ఆప్టిమమ్ రిజల్ట్ బేరియాట్రిక్ సర్జరీ తర్వాత ఎన్ని మంత్స్లో వస్తుంది అంటారు? యూజువల్లీ ఇట్ టేక్స్ అట్లీస్ట్ 6 months to 12 months. ఇవాళ సర్జరీ చేస్తే రేపు ఏమీ కాదు, అలాగే ఉంటారు. కానీ మంత్ ఆన్ మంత్, అంటే ఫస్ట్ మంత్ 10 kilos తగ్గుతారు, సెకండ్ మంత్ నుంచి ఒక 2 kilos తగ్గటం మొదలు పెడుతుంది, ప్రతి నెల 2 kilos. అట్లా 12 నెలలు అయ్యేటప్పటికి 24 kilos ప్లస్ ఫస్ట్ దగ్గర 10 kilos, 34 kilos దాకా తగ్గొచ్చు ఒక సంవత్సరానికి. ఈ సర్జరీ తర్వాత హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది, వీక్నెస్ ఎక్కువ వస్తుంది అనే భయాలు ఉంటాయండి, వీటి గురించి ఏమంటారు? డెఫినెట్గా, బికాజ్ సడన్గా ర్యాపిడ్ వెయిట్ లాస్లోకి వెళ్ళినప్పుడు ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి, వాటర్ ఎక్కువ తాగాలి. ఈ 2 కనుక తగ్గితే ఫస్ట్ జరిగేది హెయిర్ ఫాల్, ఆ తర్వాత నిద్ర పట్టకపోవడం, ఆ తర్వాత ఈ వాటర్ లాగింగ్ అయ్యి కొంత అంటే కాళ్ళు వాయడం, ఇట్లాంటివి కూడా జరుగుతుంటాయి. ఎనీమియా వల్ల కూడా ఇబ్బందులు పడవచ్చు. అందుకని వాటర్, స్లీప్, ఫుడ్ చాలా ఇంపార్టెంట్ ఆపరేషన్ తర్వాత. అంటే కొన్ని రోజులైతే వాళ్ళు తినాలనుకున్నా తినలేకపోతారుగా, పెద్ద ఆకలి ఏమి ఉండదు, టైం ప్రకారం తినడమే అంతే. ఇనీషియల్గా పెద్ద ఆకలి ఉండదు, ఎందుకంటే చాలా పవర్ఫుల్గా ఉంటుంది సర్జికల్ ఎఫెక్ట్. బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, అంటే ఒక 12 weeks గడిచేటప్పటికి స్లోగా మళ్ళీ ఆకలి మొదలవుతుంది. ఓకే, ఒకవేళ మీరు డయాబెటీస్ అదుపులో ఉండడానికి కూడా ఈ సర్జరీ చేస్తే, మెటబాలిక్ సర్జరీ చేస్తే మధుమేహం అనేది కంట్రోల్లోకి ఎన్ని రోజుల్లోకి వస్తుంది? మనకు ముందే తెలుస్తుంది ఈ సర్జరీ వల్ల డయాబెటీస్ పోతుందా లేదా అనేది టెస్ట్ల ద్వారా ముందే చెప్పేస్తాం. ఓకే, నీకు పోతుంది, నీకు పోదు అని చెప్పని. పోదు అనుకున్నప్పుడు వెయిట్ తగ్గడానికి చేయించుకుంటారు. కేవలం డయాబెటీస్ కోసం కూడా కొందరు వస్తూ ఉంటారు.
వాళ్ళకు కూడా ప్యాంక్రియాస్లో ఇనఫ్ సఫిషియన్సీ ఉందా లేదా అని కొన్ని టెస్టులు చేస్తాం. ఎప్పుడైతే ప్యాంక్రియాస్ బాగానే పనిచేస్తోంది, ఇబ్బంది ఏమి లేదు, ఇన్సులిన్ ప్రొడక్షన్ బాగానే ఉంది అని అనుకుంటే వాళ్ళలో డెఫినెట్గా తగ్గిపోతుంది అనేది మనకు ముందే తెలుస్తుంది. సో దాని ప్రకారం మనం ఏ ఆపరేషన్ టైప్ ఆఫ్ ఆపరేషన్ ఏదైతే బెటర్గా ఉంటుందో ఆలోచించి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఈవెన్ నా ప్రాక్టీస్లో టెస్టిమోనియల్స్ కూడా ఇస్తాం, అంటే అంతకుముందు చేయించుకున్న వాళ్ళతో వాళ్ళు మాట్లాడవచ్చు, సో దట్ దే విల్ గెయిన్ కాన్ఫిడెన్స్. ఓకే, ఒకవేళ కంట్రోల్లోకి రావడం అనేది మాత్రం సర్జరీ జరిగిన వితిన్ డేస్లోనే జరుగుతుందా? 3 days to 3 monthsలో తగ్గిపోతుంది. కొందరికి 3 daysలోనే పోతుంది, కొందరికి 3 monthsలో పోతుంది. ఇంకా మెడిసిన్స్ వాడే అవసరమే లేకుండా అయిపోతుంది? 0 medicines. ఓకే, అంటే ఇవన్నీ మెయింటైన్ చేస్తుంటే వాళ్ళ లైఫ్ లాంగ్ డయాబెటీస్కి మెడిసిన్స్ కూడా వాడాల్సిన అవసరం ఉండదు. ఏదైనా లైఫ్ స్టైల్లో మార్పులు వచ్చి మళ్ళీ వెయిట్ గెయిన్ మొదలైతే కనుక మళ్ళీ డయాబెటీస్ తిరగబెట్టే అవకాశం కూడా ఉంటుంది. డయాబెటీస్ ఎందుకు వచ్చింది? వెయిట్ వల్లే వచ్చింది. మళ్ళీ వెయిట్ గెయిన్ చేస్తే మళ్ళీ డయాబెటీస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని అది మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సర్జరీకి ఏజ్ లిమిట్స్ కానీ లేకపోతే కొంతమందిలో చేయలేకపోవడం అలా ఏమన్నా ఉంటుందండి? యాజ్ పర్ ద గైడ్ లైన్స్ 18 years దాటిన తర్వాత అప్ టు 70 years చేయొచ్చు, ఇవి గైడ్ లైన్స్. అయితే మై ప్రాక్టీస్ 80 years ఓల్డ్ ఉన్న ఒక ఆవిడికి మాత్రమే చేయడం జరిగింది ఆన్ హర్ రిక్వెస్ట్. అట్లాగే పిల్లల్లో కూడా అడోలసెంట్ ఒబేసిటీలో కొద్దిమందికి, అంటే ఐ డిడ్ అట్లీస్ట్ మోర్ దాన్ 20 cases, 16 ఏళ్ళు 17 ఏళ్ళు పిల్లలకు కూడా కన్సెంట్ తీసుకొని, పేరెంటల్ కన్సెంట్ కూడా తీసుకొని చేయడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా చేసాం 191 kilos 16 ఏళ్ళ అమ్మాయి, వాళ్ళ తమ్ముడు 15 ఏళ్ళు 157 kilos. సో వాళ్ళు ఆల్ ది వే దే కేమ్ ఫ్రమ్ USA. సో అలాంటి వాళ్ళకి వేరే దారి లేదు ఇంకా, అండ్ దే ఆర్ ఆల్రెడీ డయాబెటిక్స్. ఓకే, సో వాళ్ళకి ఏ డైట్లు ఇవ్వలేము, ఎక్సర్సైజ్లు చెప్పలేము. సో అలాంటప్పుడు అడోలసెంట్ ఒబేసిటీ కూడా దిస్ ఈజ్ రికమెండెడ్. దీనికి ఇన్సూరెన్స్ కవరేజ్ ఇలాంటివి కూడా ఉంటాయి? ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంది, అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు కవరేజ్ ఇస్తాయి. అయితే వాళ్ళకి పాలసీ అయిన తర్వాత కనీసం 3 సంవత్సరాలు గడవాలి. 4వ సంవత్సరం నుంచి వాళ్ళు కవరేజ్ ఇవ్వడం మొదలు పెడుతున్నారు. ఓకే, రోబోటిక్ అంటే ఏం చేస్తారండి ఈ సర్జరీలో? రోల్ ఎలా ఉంటుంది? రోబో అనేది దీంట్లో మనకి రకరకాల సర్జికల్ రోబోస్ అవైలబుల్గా ఉన్నాయి ప్రస్తుతం. అయితే రోబో అనేది ఏంటంటే అది కూడా సర్జరీనే చేయాలి, కాకపోతే ఒక ఓపెన్ కన్సోల్ ఉంటుంది, ఒక కంప్యూటర్ ముందు మనం కూర్చొని దానికి కమాండ్ ఇస్తూ ఉంటాం. ఈ రోబోటిక్ ఆర్మ్స్ ఉంటాయి, వాటిని ఫిక్స్ చేస్తాం. అంటే చేతులతో పట్టుకుని ల్యాప్రోస్కోపీ చేసే బదులుగా ఈ రోబోటిక్ స్టాండ్స్ అక్కడ పెట్టేసి ఇన్స్ట్రుమెంట్స్ ఫిక్స్ చేసి ఆ తర్వాత వాటికి కమాండ్ కంట్రోల్ లాగా, సెంటర్ లాగా ఒక చిన్న కంప్యూటర్ సెంటర్ ఉంటుంది, అక్కడ నుంచి కంట్రోల్ ఇస్తాం. ఓకే, అంటే ఏ సర్జరీ అయినా వీళ్ళకి ఒకసారి సర్జికల్ ప్రొఫైల్ చూసుకొని ఫిట్నెస్ ఉన్నప్పుడే చేస్తారు, లాప్రోస్కోపీ అయినా రోబోటిక్ అయినా ఏదైనా ఫిట్నెస్ ఉంటేనే చేయగలం. ఓకే, ఓకేనండి డాక్టర్ కృష్ణమోహన్ గారు, అధిక బరువుని అసలు ఎలా మేనేజ్ చేయాలి, అధిక బరువుకి డయాబెటీస్కి సంబంధం ఎలా ఉంటుంది, ముందు ఎలాంటి జాగ్రత్తలు, మెడిసిన్స్ కానీ లేకపోతే డైట్ కానీ, ఎక్సర్సైజ్, ఈవెన్ వాటర్ ఇంటేక్ కూడా ఎంత రోల్ ప్లే చేస్తే ఈ వివరాలు తెలియజేస్తూ బేరియాట్రిక్ సర్జరీ, మెటబాలిక్ సర్జరీ తేడాలు ఏంటి, నవిడేస్ లాప్రోస్కోపీ పద్ధతులు, రోబోటిక్ పద్ధతులు ఎలా చేయగలుగుతున్నారు, వాటి రిజల్ట్స్ గురించి వివరంగా తెలియజేసినందుకు థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాళ హెల్త్ కేర్. కీప్ వాచింగ్ TV5.